ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ కోసం సెలెక్టర్లు 18 మందితో జట్టును ప్రకటించారు. 8 సంవత్సరాల తర్వాత భారత్ టెస్టు జట్టులోకి కరుణ్ నాయర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. డొమెస్టిక్ టోర్నీల్లో కరుణ్ నాయర్ అద్భుతంగా రాణించాడు. పరుగులు పోటెత్తించాడు. సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. టెస్టులకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీడ్కోలు చెప్పడం కరుణ్‌కు కలిసొచ్చింది. శార్దూల్ ఠాకూర్ కూడా జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. సాయి సుదర్శన్, హర్షదీప్ సింగ్ తొలిసారి భారత్ టెస్టు జట్టు తలుపు తట్టారు. బ్యాటింగ్ విభాగంలో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్‌తో పాటు అభిమన్యు ఈశ్వరన్ చోటు దక్కించుకున్నాడు. ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్‌గా పంత్‌ను ఎంపిక చేశారు. రెండో వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్ చోటు దక్కించుకున్నాడు. జట్టులో 4 ఆల్రౌండర్లు ఉన్నారు. అందులో 2 పేస్ ఆల్రౌండర్లు, మరో 2 స్పిన్ ఆల్రౌండర్లు. స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ కంటిన్యూ అయ్యారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ సేవలందించనున్నాడు. పేస్ ఆల్రౌండర్ల కోటాలో శార్దూల్ ఠాకూర్‌తో పాటు నితీష్ కుమార్ రెడ్డి చోటు దక్కించుకున్నాడు. 5 స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లుగా బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షదీప్ సింగ్ భారత్ టెస్టు జట్టులో ఉన్నారు.